ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 13వ తేదీ 12వ నెల 24వ సంవత్సరంలో ఈ శుక్రవారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సనుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గత నెల 25వ తేదీ నుండి ఇప్పటి వరకు ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే గంభీరమైన అంశాన్ని గురించి మనము వివరించుకుంటూ ఉన్నాం. ఈ యేసుక్రీస్తు జనన విధానము సంపూర్ణంగా కొంతమేరకు తెలుసుకోవాలంటే ఒక 10 విభాగాలుగా విభజించుకొని ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి అంశము యేసుక్రీస్తు జననము, రెండవది తల్లి అయిన మరియా, మూడవది యేసేపు, నాలుగవదిగా గొలలు, ఐదవదిగా జ్ఞానులు, ఆరవదిగా నక్షత్రం, ఏడవదిగా హెరోదు రాజు, ఎనిమిదవదిగా గబ్రియేలు దూత, తొమ్మిదవదిగా బెత్లెహేం, చివరిది 10వదిగా పశువుల తొట్టి. ఈ అంశాలను మనము కొంతవరకు పరిశుద్ధాత్మని సహాయం ద్వారా తెలుసుకుంటే యేసుక్రీస్తు జనన విధానం గురించి కొంత మేరకు ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రియులరా, యేసుక్రీస్తు జననం గురించి కొంతవరకు మనము కొన్ని దినాలుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ధ్యానం చేసుకున్నాం. అలాగే తల్లి అయిన మరియా, కన్యక మరియా గురించి నిన్నటి దినాల నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడా మరియా అనగా హెచ్చైన అని అర్థం, గొప్పది లేక ఆశీర్వదింపబడినది లేక ధన్యురాలు అనే అర్థము వచ్చే ఈ మరియా గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినము బైబిల్ గ్రంథంలో అసలు మరియా అనే పేరు గల వాళ్ళు నూతన నిబంధనలో ఎంతమంది ఉన్నారు అనేది మనము తెలుసుకుంటే మొట్టమొదటిది యేసు తల్లి అయిన మరియా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం, 12వ అధ్యాయం 46వ వచనం, 13వ అధ్యాయం 55వ వచనములో, లూకా సువార్త 1వ అధ్యాయం 27 వచనాల్లో, తదితర వచనాల్లో ఈ యేసు తల్లి అయిన మరియా గురించి రాయబడి ఉంది. రెండవది మగ్దలేనే మరియా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనం, 28వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 47వ వచనం, 16వ అధ్యాయం 9వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనములో ఈ మగ్దలేని మరియా గురించి మనకు అక్కడ చెప్పబడుతుంది. అలాగే బేతనీయ మరియా అనగా లాజరు అక్క అయిన మరియా, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, 39వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం, అలాగే 20వ వచనం, 32వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఈమె గురించి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. అలాగే ప్రియులారా, యాకోబు తల్లి అయిన మరియా, యాకోబు తల్లి అయిన మరియా గురించి మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం, 47వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 26వ అధ్యాయము
24వ అధ్యాయము 10వ వచనంలో తెలుసుకోవచ్చు. తర్వాత మార్కు తల్లి అయిన మరియా అనగా బర్నబా యొక్క సహోదరి. అపోస్తుల కార్యములు 12:12, కొలసీలకు రాసిన పత్రిక 4:10. తర్వాత రోమా ప్రాంతానికి చెందిన మరియా, రోమిలకు రాసిన పత్రిక 16:6. అంటే ప్రియులారా, ఎంతమంది మరియలు ఉన్నారు ఇప్పుడు? 5 మరియలు ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో మనకు కనబడతారు. సరే, వాళ్ళందరి గురించి మనము వివరంగా తెలుసుకోవడం లేదు, కానీ యేసు తల్లి అయిన మరియా గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినము మగ్దలేనే మరియ గురించి కూడా ఆత్మదేవుడు కొన్ని ఆలోచనలు నాకు ఇచ్చారు. వాటిని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. రేపటి దినం మళ్ళా మరియ గురించి వివరంగా మనము తెలుసుకుందాం. కన్య అయిన మరియా లేక యేసు తల్లి అయిన మరియ గురించి. ఈ మగ్దలేనే మరియా జీవిత విశేషాలు ఏంటి? ఆ మగ్దలేనే మరియ గురించి ఎక్కడెక్కడ నూతన నిబంధనలో ఈ 4 సువార్తల్లో ఎక్కడ రాయబడి ఉందో మీకు నేను వచనాలు చెప్పాను కదా. మెయిన్గా మత్తయి 27:56, 28:1, అలాగే మార్కు 15:47, లూకా 8:2, యోహాను 20వ అధ్యాయం 18వ వచనంలో. ప్రియులారా, గొప్ప విడుదల అనుభవించింది మగ్దలేనే మరియా. ఎలాంటి విడుదలంటే పాపము నుండి, శాపము నుండి గొప్ప విడుదల అనుభవించింది. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినప్పుడు ఆమె ఎంత గొప్ప విడుదల దేవుని దగ్గర నుండి అనుభవించిందో మనము చూడగలం. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దీములు వదిలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కాజా భార్యగు యోహన్నాయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. చూశారా? ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా ఆమెతో ఉన్న వారిలో 12 మంది శిష్యులతో కూడా ఇక్కడ మగ్దలేనే మరియ కూడా ఆయనతోనే ఉంటుంది. అంటే ఈ మగ్దలేనే మరియ ఎవరయ్యా అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు 7 దెయ్యముల చేత పీడించబడుతున్న ఒక మరియ. ఈమె 7 దెయ్యములు వదిలిపోయిన మరియ, మగ్దలేనే అనబడిన మరియ. అనగా 7 దెయ్యముల చేత పీడింపబడుచు బాధపడుచు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు విడుదల కలుగజేసినప్పుడు ఆమె యేసయ్యను వదలకుండా శిష్యులతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడెక్కడైతే ఆయన సువార్త జరిగిస్తూ ఉన్నాడో, ఎక్కడెక్కడైతే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడో అక్కడెల్లను కూడా ఆమె వెళ్ళి ఆ దేవుని యొక్క సువార్తను వింటూ ఆ దేవుని సువార్తలో పాలిభాగస్తురాలుగా మారిన విషయం ఇక్కడ మనం చూడగలం. రెండవది, మనుష్య కుమారునికి సేవ చేసి కృతజ్ఞతలు తెలిపినది. ఏమండి, 7 దెయ్యముల నుండి విడుదల కలుగజేసింది కాబట్టి దేవుడు ఆ యేసయ్యకు సేవ చేసి ఆమె కృతజ్ఞత తెలిపినట్లుగా మనము చూడగలం. ఎక్కడుందండి? మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనము, 43వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనము నుండి మనము ఆమె ఎలాంటి విడుదల పొందిందో చూడండి.
పిలాతు మార్కు సువార్త 15వ అధ్యాయము 40-43 వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యేసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలను అనేకులు వారిలో ఉండిరి. ఆ దినమున సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యేసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువపై మరణించిన తర్వాత ఆమె యేసయ్య బ్రతికున్నంత కాలము ఆయన చేసిన ఉపకారమునకు ఆ దెయ్యముల నుండి తనకు విడుదల అనుగ్రహించిన దానికి ఆయన అనుసరించింది. యేసుక్రీస్తు ప్రభును సిలువ వేసిన తర్వాత కూడా ఆ సిలువ దగ్గరే ఆమె ఆయనతోనే ఉన్నది. శిష్యుల్లో యోహాను తప్ప మరి ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూడలేదు. ఆయన్ని అరిమతయి యేసేపు సమాధి చేస్తూ ఉన్నప్పుడు ఆ సమాధి కార్యక్రమం అంతట్లో కూడా ఈ మరియమ్మ పాల్పంపులు పొందింది. మనిషి కుమారునికి సేవ చేసి తన కృతజ్ఞతలు తెలియజేసుకుంది. సిలువ యొద్ద నిలవబడిన దానిని తేటపరిచెను. సిలువ యొద్ద నిలవబడి దానిని తేటపరిచింది ఎవరనగా మగ్దలేనే మరియా. 19వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనం. అలాగే ప్రియులారా, మరి ఒక ఘనకార్యం ఏం చేసిందంటే సమాధి యొద్దకు వెళ్ళి దానిని మరీ ఎక్కువగా తేటపరిచింది ఎవరనగా మగ్దలేనే మరియా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం, అలాగే 29వ అధ్యాయము 1వ వచనం. ఈమె ఆ యేసు క్రీస్తును మొట్టమొదటిగా కలుసుకొని అనగా ఆ 3వ దినమున ఆమె సుగంధ ద్రవ్యాలు సిద్ధపాటు చేసుకొని సమాధి యొద్దకు వెళ్ళింది. అనగా యేసయ్యను సిలువేసిన ఆ దినాల్లో ఆమె నిద్ర కూడా పోలేదండి. యేసుక్రీస్తు సమాధి కార్యక్రమంలో పాల్గొంది అరిమతయి యేసేపుతో. అలాగే యేసయ్య 3వ దినము ఆయనను ఆయన దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో ఆమె సుగంధ ద్రవ్యాలు పూయాలని కొంతమంది స్త్రీలతో కలిసి తెల్లవారక ముందే సమాధి యొద్దకు వెళ్ళి ఆ యొక్క తెరచిన సమాధిని చూసి అందరూ వెళ్ళిపోతారు, కానీ ఆమె అయితే అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది. యేసు ప్రత్యక్షమై యేసును చూసే వరకు ఆమె అక్కడి నుంచి వెళ్ళలేదు. యేసు ప్రత్యక్షమై యేసును చూసే వరకు ఆమె అక్కడి నుంచి వెళ్ళలేదు. నా యేసయ్యను ఎవరు ఎత్తుకొని పోయారో నాకు ఎవరైనా చెప్పండి అని గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంది. అక్కడ ఒక ఆయన ప్రత్యక్షమైతే ఆయన తోటమాలి అనుకుని ఆమె అంటుంది, ఎవ్వరు లేరండి ఆ సమయంలో, అక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఆమె ఏడుస్తూ అంటుంది, అయ్యా నా ప్రభువుని ఎక్కడ దాచిపెట్టారో, నా ప్రభువుని ఎక్కడ దాచి ఉంచారో, ఎవరు ఎత్తుకొని పోయారు చెప్పండి, నేను పోయి ఎత్తుకొచ్చుకుంటాను. అంటే ఒక స్త్రీకి సాధ్యమా అది? ఏమండి, స్త్రీ ఎంత ధైర్యం చేస్తుంది! ఏమండి, ఇక్కడ మరే యొక్క తెగింపును మనం చూడగలం, మరే యొక్క పట్టుదలను మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభు పైన మరీకున్న ఆ ప్రేమను మనం చూడగలం, ఆ కృతజ్ఞత భావాన్ని మనం చూడగలం. ప్రియులారా, నిజంగా ఆ మగ్దలేని మరియా మనకు మార్గదర్శకురాలుగా ఉండాలి. యేసుక్రీస్తు ఆమెకు చేసిన ఆ గొప్ప మేలు, 7 దెయ్యముల చేత పీడింపబడుతున్న మగ్దలేని మరియకు యేసుక్రీస్తు ప్రభు విడుదల కలుగజేసిన తర్వాత ఆమె ఆ విడుదల కలుగజేసిన దినము నుండి సౌవార్తిక జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన
పర్యటించిన ప్రాంతాలన్నీ ఆయనతో కూడా పర్యటిస్తూ ఆయనకు పరిచర్య చేసింది. అలాగే ఆయన మనిషి కుమారుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె ఆయనతోనే ఉన్నది. సిలువ యొద్ద కూడా ఆ యొక్క సిలువ ఆయన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సిలువ పైన అరిమత్తయి యేసేపు సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేసేటప్పుడు కూడా ఆమె అక్కడే ఉండి ఆయనకి సహాయం చేసింది. అలాగే యేసయ్యను సమాధి చేసిన తర్వాత 3వ దినము తెల్లవారక ముందే సమాధి యొద్దకు కొంతమంది స్త్రీలు ఈమె కలిసి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళింది. యేసు సమాధికి తెరచి ఆ సమాధిలో ఉన్న శవమునకు సుగంధ ద్రవ్యాలు పూసే ఆచారము యూదులకు ఉన్నది ఆ దినాల్లో. ప్రియులారా, 3వ దినం. అయితే యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఉండడం, ఆ సమాధిలో యేసయ్య శవపేటిక లేకపోవడం చూసి ఎంతో గగ్గోలు పెడుతూ అందరూ భయపడి పారిపోతే ఏమైతే అక్కడే ఉండి కన్నీరు కార్చి ఏడుస్తూ పట్టుదలగా ఆ ప్రభువును మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా దర్శించుకున్న ఒక తల్లి ఎవరనగా మగ్దలేని మరియా. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మగ్దలేని మరియా పొందగలిగింది. ప్రియులారా, అనగా కృతజ్ఞతాభావం, అనగా దేవుని మీద నమ్మకం, యేసయ్య అంటే ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారంటే భయము, భక్తి. ఆయన చేసిన ఆ రక్షణ కార్యాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, ఆయన చూపిన ప్రేమను, ఆయన తమకు బోధించిన బోధలను అవగాహన చేసుకుంటూ అనుభవిస్తూ ఆ 3 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తుతోనే ఉంటూ చివరకు ఆయన్ను సిలువ వేసి చంపివేసిన, ఆయన సమాధి చేసిన ఆ పరిస్థితుల్లో కూడా యేసయ్యను వదలక ఆయన ఎందుకు ప్రేమ కలిగి పట్టుదల కలిగి జీవించింది మగ్దలేని మరియా. కృతజ్ఞతాభావం ఎంత గొప్పదంటే పట్టుదల కలిగి జీవించింది. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసంలో మనం కూడా పట్టుదల కలిగి జీవించాలి. మగ్దలేని మరియ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. మన పట్ల కూడా ప్రభు అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఏమండి, నువ్వు మరణ స్థాయిలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు నిన్ను లేపలేదా దేవుడు? నీ కుటుంబము అనేక రకాలైన శోధనలు, బాధలు, వేదనలు ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేయలేదా? అనేక పరిస్థితులలో ఆ ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రభు నీకు సహాయం చేయలేదా? అయితే నువ్వు ఆయన చేసిన ఆ గొప్ప ఉపకారములకు నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? నువ్వు ఆయన ఎడలా ఇదిగో కృతజ్ఞతా భావం కలిగి విశ్వాసముతో, పట్టుదలతో ఆయన్ని వెంబడిస్తూ ఉన్నావా? అదిగో ఆ మేలు పొందినప్పుడు మాత్రమే దేవా తండ్రి అనడం, మిగతా సమయాల్లో లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావా? ఏదో శరామాములుగా ఆచారంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావా? లేక ఆత్మతో, సత్యముతో, పట్టుదలతో మగ్దలేని మరియ వలె దేవుని వెంబడిస్తూ ఉన్నావా? కృతజ్ఞతా భావం కలిగి జీవిస్తూ ఉన్నావా లేదా అని ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఏదైనా మగ్దలేని మరియ జీవితాన్ని బట్టి నువ్వేమి నేర్చుకుంటూ ఉన్నావు? చూడండి ఆ తల్లి యేసుక్రీస్తు చేసిన ఉపకారమునకు ఆయననే వెంబడించింది. చివరకు మరణమైనా సరే, భయమైనా సరే, శాపమైనా సరే, లేక ఆ రోమా సైన్యం తమను ఏమి చేసినా సరే ప్రతి విషయానికి సిద్ధపడి యేసయ్యను కనుగొనేంత వరకు ఆమె ఆ స్థలాన్ని వీడలేదు, ఆ తోటను వీడలేదు. అలాంటి పట్టుదల కలిగిన జీవితము మగ్దలేని మరియది. అలాంటి ప్రియులారా, మనం కూడా విశ్వాసులుగా ఒక పట్టుదల కలిగిన విశ్వాసం కలిగి దేవుణ్ణి వెంబడించాలి. ఏ పరిస్థితులైనా, కష్టమైన, శ్రమ అయినా, నింద అయినా, అటుది మరి ఏదైనానో కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు జాలబు అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనము ఏ పరిస్థితులైనా కూడా సరే యేసు క్రీస్తును మనము విడువక వెంబడిస్తూ, పట్టుదల కలిగి ప్రార్థిస్తూ, కృతజ్ఞతా భావం కలిగి ఆయనను ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తూ ఆయనలో కొనసాగుదముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. రేపటి దినము
ఆ తల్లి అయిన మరియ గురించి మనం మరలా కొనసాగించుకుందాం. స్తోత్రం. మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మాకు మగ్ధలేని మరియ జీవితాన్ని బట్టి కొన్ని పాఠాలు నేర్పించారు ప్రభువా. ఆమె వలె పట్టుదల కలిగి, ఆమె వలె నాయనా కృతజ్ఞతాభావం కలిగి అయ్యా మిమ్మల్ని సేవించుకునే కృప మాకు దయచేయమని యేసునామం పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.